హే పీపుల్, ఆర్ఆర్బీ గ్రూప్ డి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ చెప్పండి అని చెప్పి నాకు ఒకరు టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. సో దాని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేసామండి. ఫర్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఏ పోస్టులు ఎట్లా ఉంటాయి, లైక్ ఏది బెస్ట్ అనేది అయితే మనం పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టామన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ చేశారు అండ్ అప్లికేషన్ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది, మొత్తం ఎండ్ అయిపోతుంది కాబట్టి. సో ఎవరైనా రైల్వేలోకి రావాలనుకుంటే అది ఒక ఎంట్రీ గేట్ ఆప్షన్ కాబట్టి, సో ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. బట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో ఈరోజు వీడియోలో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆన్ యువర్ ఫ్యూచర్ జాబ్ అనేది అయితే చెప్తాను. సో మీరు సెలెక్ట్ చేసుకున్న జాబ్ బట్టే మీ కంప్లీట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకంటే గ్రూప్ డి అనేది ఇట్ ఈస్ అ హెవీ కాంపిటీషన్ ఎగ్జామ్. సో 10th వాళ్ళు ఒకటే కాదు, దానిపైన చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు. బికాస్ 10th లెవెలే కదా ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో, మోరోవర్ రైల్వే అంటే ఇష్టంతో. సో లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో ఇంత కాంపిటీషన్ని మీరు ఫేస్ చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా మీరు పాస్ అయ్యి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ పర్టికులర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ద్వారా మీకు వచ్చిన మార్క్స్ బట్టి జాబ్లో జాయిన్ అయినాక మీకు ఆ జాబ్ ప్రొఫైల్ నచ్చలేదు, నేను చేయలేకపోతున్నాను అనిపిస్తే జస్ట్ ఇమాజిన్ హౌ దట్ వుడ్ బి. అందుకు నాట్ ఓన్లీ అబౌట్ యువర్ జాబ్ ప్రొఫైల్ అండి, మీ శాలరీస్ కానీ ప్రమోషన్స్ కానీ హౌ యూ వర్ ట్రీటెడ్ అనేది కూడా కంప్లీట్గా మీరు సెలెక్ట్ చేసుకునే పోస్ట్ ప్రిఫరెన్స్ బట్టే ఉంటుంది. సో ఫర్ ఫీమేల్ నేను మరీ చెప్తున్నా, లోకో షెడ్స్ పెట్టుకోండి ఫస్ట్, ఆ తర్వాత పాయింట్స్ మెన్, లీస్ట్లో అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ అండ్ ట్రాక్ మెయింటైనర్. అండ్ ఫర్ మెయిల్ కూడా అసిస్టెంట్ ఇన్ ఎస్ఎన్టీ అండ్ ట్రాక్ మెయింటైనర్ లీస్ట్లో పెట్టుకోండి.